ఆనాడు రాజ్యాలు విడివిడిగా ఉండేవి, కానీ సంస్కృతి మొత్తం ఒక్కటే భారతదేశంలో. మీరు కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు ఏది చూసినా మీకు దేవుళ్ళు ఒక్కరే, ఒకే రకమైన, అంటే అనేక రకాల దేవుళ్ళని పూజించవచ్చు, కానీ బేసిక్గా వేదాన్ని అనుసరించే మతాలు ఉన్నాయి భారతదేశంలో. మతాలు లేకపోలేదు, మతాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. అండ్ హిందూ ధర్మంలో నుంచి బయటకు వచ్చినటువంటి, అంటే బయటకు రావడం అనేది కూడా కాదు అది. ఇప్పుడు ఒక కల్చర్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, మీకు ఒక మంచి థాట్ వచ్చింది, సో ఆ థాట్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ ఇదయ్యారు. అంటే అట్లా ప్రివేల్ అయినాయి మతాలన్నీ కూడా. ఇప్పుడు బౌద్ధం తీసుకోండి, బౌద్ధం ఏమి అందరూ ఏమంటారంటే, అంటే ఇక్కడున్న ఒక సెట్ ఆఫ్ పీపుల్ అది హిందూ ధర్మానికి వ్యతిరేకం అని అంటారు, కానీ బుద్ధుడు చెప్పిన అన్నీ హిందూ ధర్మంలో ఉన్నటువంటి సూత్రాలే. అయితే ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే ఆయన ప్రజల భాషలోకి చెప్పాడు, అది గొప్పతనం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఒకటి మహేందర్ గారు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ప్రవాహం పోతూ ఉంది, అనేకమైనటువంటి నదులు దాంట్లో కలుస్తుంటాయి, మురుగు కాలువలు కూడా వచ్చి కలుస్తుంటాయి, సో కొన్ని అనాచారాలు కలుస్తుంటాయి. అయితే ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏందనంటే తన తప్పుల్ని తాను తెలుసుకొని వాటిల్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగేటటువంటి ధర్మం భారతీయ ధర్మం. కాబట్టే ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని సంస్కృతులు నాశనం అయిపోయినా, చూడండి ఏదైనా ఓల్డ్ సంస్కృతి ఇంకా మిగిలి ఉంది అనేది ఏదైనా ఉందా? లేదు. ఒకే ఒక్క సంస్కృతి భారతీయ సంస్కృతి. దాన్ని సనాతన సంస్కృతి అనండి, భారతీయ సంస్కృతి అనండి, హిందూ సంస్కృతి అనండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్. కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే దీనికి ఒక పెద్ద అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఎటువంటి వాళ్ళు వచ్చినా దీంట్లో అబ్జర్వ్ అయిపోతారు. మన దేశానికి ముస్లిం ఇన్వేడర్స్ కొత్త కాదు, అంతకు ముందు కూడా చాలామంది వచ్చారు. హూణులు, శకులు, బర్బర్లు వీళ్ళందరూ వచ్చారు. ఒక పక్క చక్రవర్తులు పాలిస్తున్నారు, రాజులు రాజ్యాలు కట్టించుకొని సపరేట్గా పాలించుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో అసలు బ్రిటిషరు భారతదేశం వైపు ఎలా వచ్చాడు, ఎలా చెప్తాను అక్కడికే వస్తాను, మీరు చెప్పిన దగ్గరికే వస్తాను. మొట్టమొదట వాళ్ళు ఇక్కడికి ఏదో పరిపాలించాలని ఇదని రాలా. అసలు భారతదేశాన్ని సోనేకి చిడియా అంటారు. సోనేకి చిడియా అంటే బంగారు పిచ్చుక అంటారు దీన్ని. చిడియా బంగారు పిచ్చుక. కారణం ఏంటంటే ఇక్కడ అద్భుతమైనటువంటి ఉత్పత్తులు ఉండేవి అండ్ అద్భుతమైన కల్చర్ ఉండేది. ఇక్కడి నుంచి 33% జీడిపి, ప్రపంచం మొత్తం ఎగుమతుల్లో 33.5% భారతదేశం నుంచి ఎగుమతులు అయ్యాయి. అప్పుడు మీకు ఒక్క చిన్న విషయం మహేందర్ గారు, ఇక్కడ ప్రతి ఇల్లు ఒక పరిశ్రమ, అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి. కొన్ని ఊర్లు మీరు ఇప్పటికీ తీసుకోండి, ఆ కల్చర్ ఉంది ఇప్పటికీ. కొన్ని కల్చర్స్ అట్లే ఉన్నాయి. కొన్ని ఊళ్ళు అవి ప్రొడక్షన్ హబ్స్. ఎక్కడికో ఎందుకు పోవడం, ఇక్కడ మనకు చేనేత పోచంపల్లి ఇట్స్ ఏ చేనేత హబ్. సో అట్లా గ్రామాలు ఉండేవి. చాలా బాగా చెప్పారు. ఇండియన్ దీన్ని అంటే లోహం అంటే మీన్ ఇనుమును తయారు చేసేది చాలా ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ భారతదేశానికి, చాలా ప్రత్యేకమైన సిస్టమ్. ఇక్కడ కత్తులు తయారు చేసేవాళ్ళు భారతదేశంలో. భారతదేశపు కత్తులు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందిన కత్తులు. కారణం ఏంటంటే ద మెల్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ప్రత్యేకమైన ప్రాసెస్ ఇక్కడ. ఇది అంటే మీరు సైంటిఫిక్ ఇవన్నీ కారణంగా భారతదేశంలో మెకాలే తెలుసు కదా, ఏది మనకు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వాడు ఏం చెప్తాడంటే భారతదేశంలో పేదవాడిని అనేవాడిని నేను చూడలేదు. ఎప్పుడు చెప్పాడు? 1830లో చెప్పాడు.
ఈ దేశంలో నేను పేదవాడిని అనేవాడిని చూడలా, పని లేదు అనేవాడిని చూడలా, చదువు రాదు అనేవాడిని చూడలేదు, నేను ఇంట్లో డబ్బులు లెక్క పెట్టేవాళ్ళని చూడలా, వాళ్ళు రాసులు పోసుండేవి, వాళ్ళు చూచేవాళ్ళు. ఇది మెకాలే చెప్పింది. అంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ బ్రిటిషర్స్. సో ఇంత ఉంది కాబట్టే బ్రిటిషర్స్ ఇక్కడికి వ్యాపారానికి వచ్చారు. పోర్చుగీస్ వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ వీళ్ళందరూ భారతదేశానికి ఎందుకు వచ్చారయ్యా అంటే, భారతదేశం ఏమన్నా ఇక్కడ ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు సార్ ఇక్కడికి? సో ఇక్కడికి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, పాలించడానికి కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి లోపాలు వాళ్ళు గమనించిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే, దీన్ని మనం కబ్జా చేసుకోవచ్చు అనే, ఇప్పుడు లూప్ హోల్స్ అన్నింటినీ పట్టుకున్నారు. పట్టుకొని ఇక్కడ రాజులతోటి, ఇప్పుడు విదేశాల నుంచి ఇక్కడ మనం చేయలేని వాటిని కొన్నిటిని వాళ్ళు తీసుకొని వచ్చి ఉండొచ్చు ఇక్కడికి. ఇప్పుడు ఇప్పటికి కూడా మనకు విదేశాల మీద బాగా మోసెక్కువ కదా, ఈనాటికి కూడా మనమేమి ఎక్సెప్షన్స్ ఏం లేవు. వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్ముకుంటూ వాళ్ళు ఇక్కడున్న పరిస్థితుల్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇప్పుడు మీరు ఒక రాజ్యానికి రాజు, నేను ఒక రాజ్యానికి రాజు, మీ దగ్గరకు వచ్చి మా దగ్గర ఆయుధ సంపత్తి ఇదంతా ఉంది, మాకు వ్యాపారం చేసుకుంటాం ఇక్కడ. ఇప్పుడు ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు వ్యాపారులు సొంత సైన్యాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. మనవాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకు సొంత సైన్యం ఉండేది. మన వాళ్ళు జాంజిబార్ దీవుల దాకా వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు, సొంత సైన్యాలు ఉండేవి వాళ్ళకి. ఇది వాళ్ళ నావల్లోనే వాళ్ళు సైన్యంతో సహా వెళ్ళేవాళ్ళు.